మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమునందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. ఇక్కడ మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఈ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా యాకోబు తన స్వదేశానికి బయలుదేరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి తెలిసినటువంటి విషయం ఏదనగా తాను కొన్ని సంవత్సరాల క్రితం మోసం చేసినటువంటి తన అన్నయ్య అయినటువంటి ఏశావు తనను ఎదుర్కొనడానికి వస్తున్నాడు అని యాకోబుకు అర్థమైంది. నేను ఒకప్పుడు మా అన్నను మోసం చేసి నా తండ్రిని మోసం చేసి నేను ఈ హారాను ప్రాంతానికి వచ్చాను. తిరిగి నేను కనానుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా మా అన్నయ్య నన్ను చంపుతాడు, నన్ను మరణానికి అప్పగిస్తాడు అని భయపడ్డాడు. అప్పుడు యాకోబు తన యొక్క స్వాస్యాన్ని, తన భార్యలను, తన బిడ్డలను, తనకు కలిగినటువంటి యావదాస్యని 2 గుంపులుగా చేసి మన తండ్రి ఇంటికి మీరు బయలుదేరుతూ ఉండండి, నేను వెనకాల వస్తాను అని చెప్పాడు. అందరినీ పంపించేసి యాకోబు ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయాడు. రేవు దాటించి అందరినీ పంపించి వేశాడు. యాకోబు ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయాడు. ఈ సమయంలో యాకోబు తాను చేసినటువంటి తప్పిదం కొరకు శిక్ష రాబోతుంది అని గుర్తించి ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడు అంటే సమయం కాలయాపన కొరకు, ఏదో నేను కూడా చేస్తున్నానని చేశానని చెప్పుకోవడం కొరకు, నాకు కూడా వచ్చు అని ప్రగల్భాలు చూపించుకోవడం కొరకు కాదు గాని తాను మగసిరి గలవాడే ప్రార్థన చేశాడు. మగసిరి అనగా తనకున్నటువంటి బలం అంతా పెట్టి ప్రార్థన చేశాడు. తన బలమంతా కన్నీటి రూపంలో దేవునికి కనపరుస్తూ ఉన్నాడు. ఆ రాత్రి ఒక దూత ఆయనతో పోరాడుచుండెను అని మనం చూస్తున్నాం. దేవునితో పోరాడడం ఇది అసాధారణమైనటువంటి విషయం, మన ఊహకు అందని విషయం. కానీ దేవునితో యాకోబు పోరాడాడు అని స్పష్టంగా రాయబడి ఉన్న దానిలో ఉన్నటువంటి అర్థం ఏదనగా యాకోబు దేవుని పాదాలను తన కన్నీటితో తడుపుతూ కేకలు వేస్తూ ప్రార్థిస్తూ విలపిస్తూ తన గోడును ప్రభువుతో వెలబుచ్చుకుంటూ ఆయనను కదలనివ్వకుండా తన బ్రతుకు మారాలని, తను జీవించాలని, తన శిక్షను తొలగించాలని, నా బ్రతుకు ఇలా ఉండకూడదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మగసిరి గలవాడై తనకున్నటువంటి బలమంతా వెచ్చించాడు. తన బలమును దాచుకోలేదు. ఎక్కడి వరకు ఎంత బలము వెచ్చించగలడో ఆ ప్రార్థనలో అంత బలాన్ని వెచ్చించాడు. ఎంతవరకు కన్నీరు విడవగలడో అంతవరకు కన్నీరు విడిచాడు. యాకోబు యొక్క ప్రార్థనలో మనం గమనిస్తాం, సాధారణమైనటువంటి ప్రార్థన చేయలేదు యాకోబు. యాకోబు ప్రార్థనలో పోరాడాడు. ఎటువంటి పోరాటం చేశాడు? కన్నీటితో పోరాటం చేశాడు. కన్నీటి ప్రార్థనతో పోరాడాడు. తన బ్రతుకు మారాలని ప్రార్థన చేశాడు. తన మనసు మారాలని ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తన తప్పులను ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. తన ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు. ఇంత పశ్చాత్తాపంతో, ఇంత కన్నీటి ప్రార్థన చేస్తూ, పోరాడుతూ, మారు మనసు కొరకు విలపిస్తూ బ్రతుకు మారాలని తృష్ణ కలిగినటువంటి యాకోబును దేవుడు దాటిపోలేదు. అతని యొక్క సిరిని దేవుడు గుర్తించాడు. ప్రార్థనలో ఉన్నటువంటి భారాన్ని దేవుడు గుర్తెరిగాడు. నిశ్చయముగా ఈ వ్యక్తికి నేను సహాయం చేయాలని యాకోబుకు దేవుడు సహాయం అందించాడు. యాకోబు ఇప్పటి వరకు నీ పేరు, అయితే ఇక మీదట నీవు యాకోబువు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అని దేవుడు మార్చాడు. యాకోబు అనగా మోసగాడు, మరొక తర్జుమాలో వంకరగా ఉండేది, మరొక తర్జుమాలో తిన్నగా ఉండనిది అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇజ్రాయేలు అనగా రాజకుమారుడు మరియు దేవునితో పోరాడి గెలిచినవాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యాకోబు యొక్క మోసపు క్రియలను, అబద్ధపు క్రియలను, వంకర క్రియలను దాన్ని సరిచేసి తన మనసును మార్చి, బ్రతుకును మార్చి, నూతన జీవితాన్ని ఇచ్చి ఇక మీదట నీవు నాతో పోరాడు, ప్రార్థనలో పోరాడి గెలిచావు గనక నీవు రాజకుమారుడివి. ఇక మీదట నీవు అబద్ధలాడేవాడుగా ఉండవు. ఇక మీదట నీవు మోసము చేయవాడుగా ఉండవు. ఇక మీదట వంకర త్రోవలకు పరిగెత్తువాడుగా ఉండవు. నీవు తిన్నని వాడుగా ఉంటావని ఇశ్రాయేలు అని దేవుడు యాకోబుని దీవించాడు. యాకోబు కోరుకున్నటువంటి దీవెన యాకోబుకు వచ్చింది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నేడు ప్రభు సెలవిస్తున్నారు, మనము మగసిరి కలవారమై ప్రార్థన చేయాలి అని. అనగా సాధారణమైనటువంటి ప్రార్థన కొన్నిటికి సరిపోదు. కొన్ని సన్నివేశాల్లో మనం రోజు చేసినట్లుగా ప్రార్థన చేయడం సరిపోదు. కొన్ని సన్నివేశాల్లో మనం ఉపవాసించి ప్రార్థన చేయవలసి వస్తుంది. మరికొన్ని సన్నివేశాల్లో కన్నీటి ప్రార్థన చేయవలసి వస్తుంది. మరికొన్ని సన్నివేశాల్లో రాత్రంతయు ప్రార్థన చేయవలసి వస్తుంది. ఇటువంటి
ఇటువంటి ప్రార్థనలు చేసినప్పుడు మాత్రమే మనం కోరుకున్నది పొందుకోగలుగుతాం. యాకోబుకు అర్థమైంది, ఈ రోజున నేను నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే ఇక నా బ్రతుకు నాకు వద్దు అని అనుకున్నాడు. అందుకే తన బలమంతా ఆ రాత్రి వెచ్చించేశాడు. నేడు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఇక నీవు ఆశీర్వదించకపోతే ఈ బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నా బ్రతుకు మారకపోతే నాకు ఈ జీవితం వద్దు, నా మనసు నువ్వు మార్చాలి, నాకు నూతనమైనటువంటి ఆత్మ కావాలి, నూతనమైనటువంటి జీవితం కావాలి, నా మనసు మారి నూతనంగా మార్చబడాలి, నన్ను నీ ఆత్మశక్తి చేత నింపాలి, నేను నీ వాక్యాన్ని బట్టి జీవించాలి, నీ ఆజ్ఞానుసారంగానే జీవించాలి, లోక పాపముల వైపు, అబద్ధాల వైపు, మోసాల వైపు, లంచాల వైపు, వడ్డీ వ్యాపారాల వైపు, మద్యపాన వైపు, మారక ద్రవ్యాల వైపు, వ్యభిచారం వైపు, అబద్ధాల వైపు, నరహత్యల వైపు, దొంగతనాల వైపు, లోక పాప ఇచ్చల వైపు ఏమాత్రము నేను అడుగు వేయకూడదు, ఈ రోజు నుంచి నా బ్రతుకు మారాలి అని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. మన ప్రార్థనలో ఉన్నటువంటి భారాన్ని ఆయన చూస్తాడు. మనము కారుస్తున్నటువంటి కన్నీటికి ఆయన జవాబిస్తాడు. మన పోరాటంలో మనకు తోడుగా ఉండి మనకు జయం అనుగ్రహిస్తాడు. మనము చేయకూడనటువంటి పాపముల నుండి మనల్ని దూరముగా చేసి మనము ఆయనకు సన్నిహితులుగా మార్చబడినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇది మగసిరి కలవారై చేసేటువంటి ప్రార్థనకు వచ్చేటువంటి జవాబు. అతడు పోరాడి జయమందును నిశ్చయంగా దేవుని సన్నిధిలో కార్చేటువంటి కన్నీటికి, ప్రార్థనకు, ఉపవాసానికి, ప్రయాసకు నిశ్చయంగా ఆయన సమాధానం ఇస్తారు. ఆయన ఎప్పుడు వాటిని మర్చిపోడు. కారణం ఆయన శిలువ మరణమునకు ముందు రాత్రంతా గెత్సెమనేటువంటి తోటలో కన్నీరు కార్చి తన చెమట రక్తపు బిందువు వల్లే బయటకు వచ్చేంతగా తన బలమంతా వెచ్చించి ప్రార్థన చేశారు. ఆయనకు తెలుసు కన్నీటి ప్రార్థన యొక్క విలువ. ఆయనకు తెలుసు ఒక మనిషి యొక్క భారం ఎంత బరువుగా ఉంటుందో. ఆయనకు తెలుసు ప్రార్థనలో పశ్చాత్తాపంతో బరువుకిన గుండె యొక్క విలువ. ఆయనకు తెలుసు ప్రార్థన చేసే వారి యొక్క అక్కర ఎంత అవసరమైనదో. ఆయనకు తెలుసు విడుదల ఎంత ముఖ్యమో. అందుకే నా ప్రభు అంటున్నారు, మీరు మగసిరి గల వారి ప్రార్థన చేసే ఎడల మీకును నేను జయం అనుగ్రహిస్తాను. మీరు జయించలేనటువంటి పాపములలో నేను మీకు జయించే శక్తిని ఇస్తాను. ఇప్పటి వరకు నా నోరు అదుపులో ఉండట్లేదు ప్రభా, నా చూపులు ఆలోచనలు అదుపులో ఉండట్లేదు ప్రభా, నా యొక్క నడవడిక నా అదుపులో ఉండట్లేదు ప్రభా, నా వస్త్రధారణ నా అదుపులో ఉండట్లేదు, నేను చేయకూడదు అనుకుంటున్నటువంటి పాపాలు మరలా చేస్తున్నాను. కుక్క ఏ విధంగా కక్కి తన వాంతి కొరకు తిరిగి వెళ్తుందో అట్టి విధంగా పాపపు రొచ్చులో నేను నిలిచి ఉన్నానని మనము మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు కొరకు కన్నీటితో ప్రార్థన చేసి పోరాడిని ఎడల నిశ్చయంగా ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. వ్యాపారం గురించి అయినను, ఉద్యోగం గురించి అయినను, సంతానం గురించి అయినను, కుటుంబ విషయాలను గురించి అయినను, బిడ్డలను గురించి అయినను, వివాహమును గురించి అయినను, కోర్టు సమస్యలను గురించి అయినను, చీకటి క్రియలను గురించి అయినను, భయాందోళనకు గురి చేసేటువంటి ప్రతి వ్యతిరేక పరిస్థితులను గురించి మనము మగసిరి గల వారమే ప్రార్థన చేసిన ఎడల ఆయన నిశ్చయంగా మన ప్రార్థనకు జవాబిస్తారు. దానికి సరైనటువంటి ఉదాహరణ యాకోబే. యాకోబును ఆ ఒక్క రాత్రిలో దేవుడు గొప్ప పెను మార్పును కలుగు చేశాడు. యాకోబు యొక్క జీవితాన్ని మరో మలుపు త్రిప్పివేశాడు. అప్పటి వరకు మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు సత్యము కొరకు నేను సాక్షిగా నిలబడతాను తప్ప మరెన్నడూ నేను మోసము చేయను, అబద్ధమాడను, పాపం వైపు అడుగు వేయను అని తీర్మానము చేసుకున్నవాడుగా, దేవుని చేత జయ జీవితం పొందుకున్నవాడుగా తన స్వదేశానికి వెళ్ళాడు. నేడు మనం ఈ ఆత్మీయ యాత్రలో దేవుని యొద్ద నుండి దూరం అయిపోయి మనం లోక పాపములో ఉండి సాతానుతో అంటకట్టబడి ఉన్నప్పటికీ మనము తిరిగి కనాను అనేటువంటి పరలోక రాజ్యానికి వారసులు కాబోతుండగా, నిత్య రాజ్యానికి, ఆయన నిత్య స్వాస్యానికి, నిత్య పురమునకు మనం అడుగు వేస్తూ ఉండగా, సాగిపోతూ ఉండగా మనలో ఉన్నటువంటి పాపము క్రియలను జయించిన వారంగా, లోకమును జయించిన వారంగా ఉండి మనము అడుగు వేస్తేనే తప్ప ఆయన యుద్ధకు మనము చేరలేము అన్న సంగతి వాస్తవము. యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మంచి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, పాపమును జయించిన వాడుగా, మారు మనసు పొందుకున్నవాడుగా తిరిగి తండ్రి ఇంటికి చేరాడు. తన పాపమును గురించి విలపించాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు మున్నీరుగా దేవుని పాదాలను తడిపాడు, జవాబును పొందుకున్నాడు. మనము కూడా పరలోక రాజ్యానికి వారసులము కాబోతుండగా మనము ఇప్పుడే మన పాపమును గురించి పశ్చాత్తాపడి మన అవసరతలను స్పష్టంగా ఆయన పాదాల చేత పెట్టిన ఎడల ఆయన మనకు అవసరతలను తీర్చి మనము జయించలేని వాటిని జయించే శక్తిని కలుగు చేసి ఆయన నిత్య రాజ్యానికి మనలను వారసులుగా, హక్కుదారులుగా చేరుస్తాడు. కేవలం మగసిరి కలిగినటువంటి ప్రార్థనను బట్టి మాత్రమే ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవం కలిగి జీవించాలనే కొన్ని సంవత్సరాల తర్వాత హోషేయ ప్రవచన గ్రంథంలో మరలా ప్రభు ఎత్తిపట్టి ఈ మాటను లేవనెత్తి ఈ మాటను సెలవిస్తున్నారు, వివరిస్తున్నారు. కనుక మనం అట్టి ప్రార్థన శక్తి కలిగిన వారంగా యాకోబు ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. అట్టి విధంగా ఆశీర్వదించబడదాం. మన జీవితాలు పెను మార్పు పొందినట్లుగా దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి
ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువైన వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా తండ్రి మగసిరి గల వారే ప్రార్థన చేయాలని మీరు సెలవిచ్చిన రీతిలో ఈ వాక్యం ప్రతి బిడ్డ మగసిరి కలిగి కన్నీటితోనూ పశ్చాత్తాపంతోనూ ప్రార్థనలో పోరాడువారుగాను ఉపవాసముతోనూ మారు మనసు నిమిత్తం బ్రతుకు మార్చుకోనబడు నిమిత్తం ప్రార్థించినట్లుగా నీ శక్తిని పొందుకుని నిమిత్తం జయ జీవితం పొందుకునే నిమిత్తం ప్రార్థించినట్లుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నూతనమైనటువంటి బలముతో మీరు అలంకరించి నేను అక్కడ రాజ్యంలో సిద్ధపరచని ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చి నిండాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.